ముఖ్యంగా చూస్తే మా రాజానగరం నియోజకవర్గంలో సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం కార్యక్రమాలు పూర్తవట్లేదు అధ్యక్ష. సెక్రటరీలు లేరు, విఆర్ఓలు లేరు, డిజిటల్ అసిస్టెంట్ లేరు. కొంతమంది ఇన్ఛార్జీలుగా పెట్టడం వల్ల చాలా షార్టేజ్ ఉంది. వాళ్ళ పని అవగాహన లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో పని పూర్తవట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 0 అవర్ అలాగే ప్లీజ్ 0 అవర్లో బడ్జెట్ స్పీచ్ ఇస్తే అవ్వదండి. ప్లీజ్ గమనించండి, 0 అవర్ ఇది. తర్వాత రెండో విషయం ఏంటంటే డైరెక్ట్గా స్లిప్ పంపిస్తున్నారు 0 అవర్లో. మీరు విప్పు ద్వారా నాకు రావాలి, అది ప్రొసీజర్. డైరెక్ట్గా నాకు వచ్చేస్తున్నాయి స్లిప్లన్నీ. అంటే కొంచెం అంటే విప్పు గారు ప్లీజ్ చెప్పండి, విప్పులు ఉన్నారు కదా పదవి. ఆల్రెడీ మార్నింగ్ చెప్పారండి సార్, అయినా డైరెక్ట్గా సబ్జెక్ట్ ఇచ్చేస్తారు. అది ఓకే 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 అండి. శంకర్ గారు శ్రీకాకుళం. ఇప్పుడేం జరుగుతుంది? మరి శంకర్ గారు పేరు ఎలా ఇచ్చారు మీరు? ఇప్పుగానే పంపించారు పేర్లు, మరి ఎలా? ఓకే. ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారా సార్? సార్ ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర విధాలుగా సోషల్ మీడియాలోని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం జరుగుతూనే ఉంది గత 5 సంవత్సరాలు. అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీలో ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని కానీ నన్ను కానీ ఆఖరికి మా బాబుని, అంటే కుటుంబ సభ్యులు మొత్తం